చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సాంగ్ గురించి కాబట్టి మాట్లాడేది, ఇక్కడ సోనీ లేదు కాబట్టి సోనీకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం మనం ఇప్పుడు. ఏం సర్ప్రైజ్ మీరు ఇస్తారు ఇప్పుడు. సోనీ కోసం ఒక పాట మా కోసం, సోనీ కోసం. సోనీ గారు ఇది మీకోసమే అండి. నాకు పాటలు అంత రావు అంటే మొన్న వాడిన రామమ్మ సీతమ్మలోనే ఒక లిరిక్ వాడతా. ఒక లిరిక్ అంటే ఒకటి పాడే వదిలేకూడదు, కొంచెం ఒక 2-3 లైన్స్ అయినా పాడాలి. చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయే జాబిలమ్మ, నా తోడు నువ్వంటూ నీ తోడు నేనంటూ ఊహల మేడలు కట్టానమ్మా, నీ మనసులో నేనున్నానే నీ మౌనాన్ని వీడరాదే, నీ మనసులో చోటిస్తేనే నీ మహారాజు నేనే కదే. ఇది నాకు చాలా నచ్చుతుంది. ఇది ఏదైతే ఈ పాయింట్ ఉందో నాకు బాగా నచ్చుతుంది. ఎవరైనా ఎప్పుడైనా పాటలు బాగా పాడతా అని చెప్పారా మీకు? చెప్పలేదు, నేను వాడా ఎవరు, ఎందుకంటే బాగా పాడరు. గైస్ ఇది నేను ఫన్నీగా అన్నాం, మాకుండే ఆ క్లోజ్నెస్ వల్ల అన్నా. మీరు మళ్ళీ కామెంట్స్ లో అట్లా ఎట్లా అంటారు మీరు, ఇలా అంతా అనకండి నన్ను. అట్లేం లేదు, అట్లా ఈ లిరిక్ చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎంత ఇష్టం సోనీ గారు అంటే. ఇప్పుడు లేరు కాబట్టి, ఎప్పుడు ఆవిడ పక్కనే ఉంటారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగలేకపోయేదాన్ని. ఒక మాటలో చెప్పండి, పాటలో వద్దు కానీ. ఇంకా చెప్పలేనంత తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. అది అట్లా కాదు ఇక, ఎందుకంటే లవ్ చేయడమే కాకుండా నాతో తోడుండి నేను చేసే దాంట్లో అన్నిట్లో హెల్ప్ చేసి, ఇవాళ రేపు జనరేషన్లో ఒక మాట అంటేనే నువ్వే వద్దు అన్న. ఇప్పుడు నేను నన్ను కోపంలో తిట్టినా ఏం చేసినా నేను ఇప్పుడు కోపంలో ఏమైనా తిడతా, ఏంది ఇప్పుడు అని అంట. మళ్ళీ దాని తర్వాత నేను మాట్లాడి నేను సెట్ చేయగానే మళ్ళీ కరిగిపోయి మాట్లాడుతుంది. అట్లా ఏం లేదు, నువ్వు అన్నావు అని అట్లా ఏం చేయదు. అట్లా చెప్పినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే, నాతో ఉండకపోయినా సరే కానీ మా ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. మా మమ్మీ డాడీ మా తమ్ముడు మా చెల్లితో వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏది అడిగినా చేసి ఇవ్వాలి. వాళ్ళతో ఇట్లా ప్రేమగా ఉండాలనే నాకు మెయిన్. నాతో ఉండకపోయినా అది సెకండ్ మ్యాటర్ అనే. నేను ఆమెకి చెప్పా ఇప్పటికి కూడా, కానీ ఆమె ఎప్పుడైనా వాళ్ళతోటే ఫస్ట్. వాళ్ళకి ఏదైనా వాళ్ళు మెయిన్ ఆమె చూసుకుంటుంది మంచిగా, వాళ్ళతో బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక కొంత బయట ఉంటారు, నాకు నచ్చని. అవును, లోకికి సోనీకి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు వాళ్ళిద్దరు కలిసి. మొన్న కామెంట్ చూసాను నేను, అది లోకికి పడట్లేదు సోనీ అంటే, లోకికి అసూయ సోనీ అంటే, అందుకే ప్రధానికి ఇట్లా వదిన అనట్లేదు సోనీ అంటది, ఈమె అంటది, ఆమె అంటది. వదినే అంటే చిన్నప్పటి నుంచి అక్క. ఇప్పుడు సోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కని కానీ ఏమైనా కానీ అక్క సోనక్క అని వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉంటారు. ఇద్దరిని అక్క అని అండు. అక్క అని చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు చెప్తాం వదిన అని చెప్పం కదా, అక్క అని అందు. వీళ్ళు చిన్నప్పటి నుంచే మీకు ఇష్టం కదా, ఎందుకు చెప్పలేదు? ఎవరికి? వదిన అనమని చెప్పి. వీళ్ళు ఇంట్లో చెప్పారు వాళ్ళ ఇంట్లో చెప్తే అట్లా అని. ఇక వీళ్ళు ఏం చేసిర్రు, అక్క అని అలవాటై అట్లనే. సోనీ అంజీ క్లాస్మేట్ కదా, కాదా? ఇద్దరం ఒకటే క్లాస్, సేమ్ ఏజ్. మేము మీరిద్దరు సేమ్ ఏజ్. నేను అంజీ క్లాస్ అనుకుంటున్నా. ఎందుకు అబ్బా అంటాడు. అయితే ఏమైపోయిందంటే అప్పుడు కూడా అక్క అందుకు సోనక్క అందుకు అది అక్క అంటే బాగుండదేమో, ఇక అక్క అంటే మళ్ళీ బాగుండదు అని చెప్పి అబ్బా అని సోనియా డైరెక్ట్ పేరు పెట్టి పెద్దది కాబట్టి ఇక అబ్బా అని అలవాటైంది. అది ఎట్లా వచ్చిందో పేరు కూడా తెలియదు, అబ్బా అని వచ్చింది. ఇక వదిన ఒక్కొక్కసారి వదిన అని కూడా అంటాడు, వీడియో కెమెరా ఉన్నప్పుడు వదిన అని అనిపిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కామెంట్లలో తిడుతుర్రు వదిన అనండి అని. వదిన అనండి, వదిన. ఇన్ని రోజులు షూట్ చేశారు కదా, వంటలు ఎవరు చేసి పెట్టారు మీకు? మా అత్తమ్మ, మా డాడీ, మమ్మీ అందరు హెల్ప్ చేసుకున్నారు. 20-30 మందికి మా డాడీ, అత్తమ్మ, సోని వాళ్ళ మమ్మీ, వీళ్ళు మా ఇద్దరు కలిసి హెల్ప్ చేసుకున్నారు. మా అత్తమ్మ కూడా సోని వాళ్ళ మమ్మీ కూడా చాలా ఓపికతోటి చేసింది. ఓకే, మీకు వంటలు వచ్చా? వచ్చు. ఏం వండుతారు? ఏదంటే అది వండుతారు. నిజంగా ఒక కర్రీ చెప్పండి మీరు వండగలిగింది. ఎగ్ ఫ్రైలో ఎంత కారం వేస్తారు?
ఇంతేస్తాం. అంటే మీలాంటి వాళ్ళు అంటే ఇంతేస్తాం, మేమంటే ఇంతేసుకుంటాం. ఇంతేసుకుంటారా? సో మీరు కూడా కారం వాడతారు కాబట్టి ఈరోజు మా దగ్గర విరాట్ మిర్చి పౌడర్ ఉందన్నమాట. కూరల్లోకి, పచ్చళ్ళలోకి, దేంట్లోకైనా సరే పనికొస్తుంది. రంగు రుచి ఏమీ కలపలేదన్నమాట దీంట్లో. న్యాచురల్ పౌడర్ విరాట్ మిర్చి పౌడర్. సో మీకు కూడా వంటలోకి యూజ్ అవుతుంది కాబట్టి ఓకే, ఇవాళ నుంచి ఇదే ట్రై చేద్దాం. ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ విరాట్ చిల్లీ పౌడర్. ఇప్పటి వరకు యూట్యూబ్లో మొత్తం ఎంత సంపాదించారు? మొత్తం మేము కార్ కొన్నప్పటి నుంచి మేము అంటే ఆ రోజు వరకు కష్టపడ్డదంతా కార్కే పెట్టినాం. ఓకే, కార్ కొనేసినాం. ఇన్ని రోజుల నుంచి కష్టపడ, ఇక మీద నుంచి అన్నా ఇక కౌంట్ చేసి అంటే ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కావచ్చు, కానీ ఎప్పటివరకు కష్టపడ్డాం మనీ రాకపోయినా సరే. అందరూ ల్యాండ్ ఇవి కొనిపెట్టుకుంటారు, ల్యాండ్ కానీ బంగారం కానీ కొనిపెట్టుకుంటారు. మీరు ఎందుకని కార్ మీద ఇన్వెస్ట్ చేశారు మొత్తం తీసుకెళ్ళి? నిజంగా చెప్పాలంటే నాకు కార్లో పిచ్చి. నాకు కార్లు, క్లాత్స్, బట్టలు ఇవి పిచ్చి. ఓకే, ఇక నా లిమిట్లో నేను ఖర్చు పెట్టాలి, కానీ నా దగ్గర మనీ ఇక బీభత్సంగా ఉంటే మాత్రం నేను ఇక అదే చేస్తాను. కార్లన్నీ కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అట్లా అదే పిచ్చి. అంటే నేను మంచిగా కనబడాలి, నేను వేసుకునే బట్టలు మంచిగా ఉండాలి, నాకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి, నాది నేను మంచి కార్లో తిరగాలి. అది మళ్ళీ ఎవరో అంటే కార్లో తిరగాలని కాదు, కార్ నడపాలి. నాకు అది పిచ్చి. ఇప్పుడు నా కార్ నేనే నడుపుకోవాలి, నాకు డ్రైవర్ అట్లా వద్దు. నాకు అదొక పిచ్చి, కార్లో పిచ్చి బాగా. నిజంగా ఏమనిపిస్తుంది అంటే మీకోసమే మీ ఫ్యామిలీ అంతా ఇది చేస్తున్నట్టు ఉంటుంది నాకు. అంటే మీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇష్టాలు కూడా మీకోసం మార్చేసుకుని మీకు కావాల్సినట్టు వాళ్ళు మారిపోయి అంతే. అంటే ఇప్పుడు నాకేంటంటే వాళ్ళది అయిపోయింది. మమ్మీ డాడీది ఎట్లా అంటే వాళ్ళ ఇష్టాలకి వాళ్ళు చేసుకున్నది, వాళ్ళు సంపాదించారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పిల్లల ఇష్టాల కోసం మనం ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. పిల్లలు కూడా లోకి అంజి ఇద్దరు మీకోసమే కష్టపడుతున్నట్టున్నారు. వాళ్ళకు ఒకటి ఏంటిదంటే అన్న ఏది చేసినా కరెక్టే, అన్న ఏంటి వెళ్ళినాం అనుకో మన లైఫ్ కూడా బాగుంటుంది అన్న ఒక థాట్ తోటి మా డాడీ ఎప్పుడు వాళ్ళని అట్లనే చెప్తాడు. ఇప్పుడు నా ఏంటో వాళ్ళు వచ్చిరంటే వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అని డాడీ అదే చెప్తాడు. వాళ్ళకి అట్లాంటివి కూడా ఏముండవు, వాళ్ళకి ఇష్టాలు ఏముండవు, అన్న ఏది చేస్తే అది అంతే. వాళ్ళ ముగ్గురు ఇద్దరు అంతే. దాంతోపాటు షాయి కూడా ఇక మా అన్న ఏది చేస్తే అదే కరెక్ట్, మా అన్న ఏది చేసిన సక్సెస్ అని వాళ్ళు నా ఇంటిని వచ్చేస్తారు. ఆ అమ్మాయి ఎవరు బయట నుంచి ఈ మధ్య? మా పెద్దమ్మ కూతురు శ్రావణి అని, షాయి అని వీడియోలు అంట. ఓకే, మా పెద్దమ్మ దొరికిన వాళ్ళందరినీ వీడియోస్లో పెట్టేస్తున్నారు మొత్తానికి. చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళమే, ఒక ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళందరము చేసినాం. మొన్నటిదాకా షాయి రాలేదు, ఈ మధ్య ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉండి చేస్తా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం డిస్కరేజ్ చేయం. రావాలి, చేయాలి, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనే చూపిస్తాను నేను. ఎవరైనా సరే నేను ఎప్పుడైనా సరే పెద్ద సింగర్ అని పెద్దల దగ్గర పోయి నేను అట్లా చేయను. ఎవరైతే టాలెంట్ ఉండి సపోర్ట్ లేకుండా ఏదో చేద్దామనుకొని ఏదో పని చేసే వాళ్ళని తీసుకొచ్చి ప్రూవ్ చేయించుకుంటా. సింగర్లో కానీ యాక్టింగ్లో కానీ వెళ్ళనైనా సరే. ఓకే, సో మొత్తానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి? ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళకి. ఏం లేదు, రావమ్మ సీతమ్మ సాంగ్ని ఇంకా చూడకపోతే యూటర్న్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ మీరు సర్చ్ బార్లో రావమ్మ సీతమ్మ సాంగ్ అన్న వస్తుంది, లేకపోతే యశ్ సోని సాంగ్ అన్న వస్తుంది. అండ్ ఓవరాల్గా సాంగ్ చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఆ వీడియో. అండ్ సాంగ్ మీరు ఒక్కసారి వింటే రోజుకి 2-3 సార్లు వినే విధంగా ఉంటుంది సాంగ్. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో మీరే చెప్పాలి కామెంట్స్లో, ఈ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని తెలియదు, ఇలా ప్లాన్ చేద్దామని వైష్ణవి గారు అంటే ఇలా ప్లాన్ చేసాము. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ పక్కా ఒక ఫ్యామిలీ వైబ్, ఒక ఫెస్టివల్ వైబ్ తీసుకొద్దాము. అండ్ ఇంకా యూటర్న్స్ క్రియేషన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, యశస్వన్ అఫీషియల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఐ డ్రీమ్ స్టూడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి మనం రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి, ఉంటాం కూడా. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంటర్వ్యూలో. ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఈ సాంగ్ 1 crore అయిపోతే మళ్ళీ ఇంకో సాంగ్ తీయాలని తప్పకుండా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.